అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఏప్రిల్ 22 తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి డబ్బు కంటే కూడా అత్యంత విలువైనది ఒకటి దక్కబోతుంది. ఇంతకీ మేషరాశి వారు డబ్బు కంటే విలువైనది దక్కబోతుంది. అసలు మేషరాశి వారికి ఎలా ఉంటుంది, వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఇక కృతిక నక్షత్రంను ఒక పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక వీరికి చాలా కష్టాలు, చేదు అనుభవాలు అయితే ఎదురయ్యి ఉన్నాయి. అలానే వీరు ఎన్ని కష్టాలనైనా సరే ఎదుర్కొన్నటువంటి ధైర్యాన్ని సంపాదించుకొని ఉన్నారు. ఎందుకంటే వీరు ఎదురైనటువంటి కష్టాలు, అనుభవాలు, అలానే వీరికి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా వీరు చాలా చిన్న వయసు నుంచే చూడడం వలన వీరు చాలా ధైర్యంగా ఉంటారు. అలానే వీరు సంపాదించడానికి కావలసినంత తెలివిని కూడా సంపాదించుకొని ఉంటారు. తద్వారా వీరికి జీవితంలో ఎలా ఉండాలి, ఎలా జీవితపరంగా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఖచ్చితంగా వీరికి అన్ని విధాలుగా కూడా తెలుస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఇక దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే గనక చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. అంటే చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో వీరు ఏదైనా సరే సాధించగలమన్నటువంటి వ్యక్తిత్వం, తెలివితేటలతో ఉంటారు మేషరాశి వారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా తెలివి ఉంటుంది. తెలివితేటలు అత్యంత ఎక్కువగా ఉంటాయి. తద్వారా వీరి ఏదైనా సరే సాధించగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచివారు. అలానే ఎవరైనా ఆపదలో ఉన్నా సరే ఆదుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరికి ఒక్కొక్కసారి చెవుల్లో కళ్ళు, ముక్కు అన్నీ కూడా ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి. విదేశీ ప్రయాణం ఈ సమయంలో మీకు కలిసి వస్తుంది. అలానే వీరు ఏదైనా సాధించాలి అనుకున్నా సరే ఈ సమయంలో వీరు అది సాధిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంది. కుటుంబం పూర్తి మద్దతు ఇస్తుంది. మీకు డబ్బు కంటే విలువైనటువంటిది కూడా ఒకటి దక్కబోతుంది. మీరు ఒకటి విలువైన వస్తువును పోగొట్టుకొని ఉన్నా సరే అది కూడా మీకు ఈ సమయంలో ఖచ్చితంగా దక్కుతుందని చెప్పుకోవచ్చు. విలువైనటువంటి ఒక వస్తువుని పోగొట్టుకోవడం కానీ, లేదా మీరు ఏదైనటువంటి విలువైనటువంటి వస్తువుని అవసరానికి కానీ, అత్యవసరానికి కానీ పోగొట్టుకొని చూస్తున్నా సరే అది పోకుండా కూడా అక్కడే ఆగుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క మేషరాశి వారికి కోపం కూడా అధికంగానే ఉంటుంది. ఈ రాశికి అధిపతి వచ్చి కుజుడు అయినప్పటికీ ఈ యొక్క రాశి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది. తద్వారా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది చాలా సాధారణంగా ఉంటుంది. అంటే బాగుంటుంది. వీరికి తెలివితేటలన్నీ కూడా చాలా బాగుంటాయి. కానీ ఈ రాశి వారిది కొద్దిగా కోపం అనేది ఎక్కువగా ఉండటం వలన అంటే వీరికి మంచివారైనప్పటికీ కూడా వీరి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వీరిని సమాజంలో చెడు చేయడానికి వీరు అంటే మేషరాశి వారు తెలుసో తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటే ఆ పొరపాట్లను ఎంకరేజ్ చేస్తూ వారిని సమాజంలో చెడు చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయాన్ని గ్రహించక మేషరాశి వారు వారితో అతి స్నేహం చేస్తూ ఉంటారు. ఇలా అతి స్నేహం చేసే వారి యొక్క అంటే మంచితనాన్ని కూడా కొంచెంగా కోల్పోతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు వారి మంచితనాన్ని కొంచెంగా అంటే వారికి అర్థం కాదు. వారు ఏది చెబితే వీరు అది వింటూ ఉంటారు. తద్వారా కొద్దిగా నెగిటివిటీని స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పరోక్షమైనటువంటి మాటలను పొరపాటున కూడా నమ్మకూడదు మేషరాశి వారు. అంటే మిమ్మల్ని మీరు సమాజంలో చెడుగా చేసుకోవాలని, సమాజానికి మిమ్మల్ని చెడుగా చూపించాలని చెప్పేసి పక్కన ఉండి కొంతమంది వ్యక్తులు ప్రవర్తిస్తూ ఉంటారు. తద్వారా మీరు సమాజంలో కూడా కొంత చెడుగా
అయ్యే అవకాశం అవుతుంది, చెడు పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక కొత్త స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు చేసేటువంటి పని మీద శ్రద్ధను పెట్టండి. అలానే పరోక్షమైనటువంటి మాటలపైన కాదు, మీరు కష్టపడి పని చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా మీకు అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ముందు మీరు కష్టపడి స్వభావాన్ని పెంచుకోండి. ఇరుగు పొరుగు వారు ఏదో చెప్పడం వలన అది విని అంటే మీరు ఇతరులపైన కూడా గొడవకు దిగడం కానీ ఇలాంటివి చేయకూడదు. మీరు చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధను పెట్టండి. అలానే ఈ సమయంలో మీకు డబ్బు కంటే విలువైనటువంటి బంధాలు, బంధుత్వాలు అని కూడా తెలుస్తూ ఉంటాయి. డబ్బు కంటే విలువైనటువంటి బంధాలు, బంధుత్వాలు అని కూడా మీకు తెలుసుకుంటారు. అలా మీరు డబ్బు కంటే విలువైనటువంటి అని తెలుసుకోవడం వలన మీకు ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది. మీ యొక్క బంధుత్వాలు కావచ్చు, బంధాలు కావచ్చు ఇంకాస్త బలపడతాయి. అదేవిధంగా డబ్బు అనేది కేవలం అది యొక్క మన అవసరాలను తీరుస్తుంది. కానీ మనం ఆపదలో ఉన్నప్పుడు కానీ, మన అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ, ఎదుటి వారి యొక్క అంటే ప్రేమ అనురాగాలు మనకు మంచి అంటే మనకు సమస్యలను కూడా తొలగిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక అది నా ఒక విషయాన్ని పూర్తిగా గమనిస్తారు మేషరాశి వారు. తద్వారా బంధాలు, బంధుత్వాలు డబ్బు కన్నటువంటి విలువైనది, ప్రేమ అనురాగాలు డబ్బుతో కొనలేము అన్నటువంటి అంశాలను కూడా తెలుసుకుంటారు ఈ రాశి వారు. ఇక ఇలా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా డబ్బు కంటే విలువైనటువంటివి పోగొట్టుకుంటున్నటువంటి కొన్ని వస్తువులను కూడా తిరిగి పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి గోచారం బాగున్నప్పటికీ కూడా ఎదుటివారి యొక్క మాటలు నమ్మకూడదు, పరోక్షమైనటువంటి మాటలు నమ్మకూడదు, మధ్యవర్తిగా ఉండేవారిని అసలు నమ్మకూడదు. మీరు మీ యొక్క సొంత ఆలోచనతో ముందుకు సాగిపోవాలి. పాత స్నేహాలను, పాత పరిచయాలను, పాత బంధాలను పొరపాటున కూడా తొలగించుకోవడానికి ప్రయత్నించవద్దు. మీకు కొత్త స్నేహాలు ఎదురవగానే పాత స్నేహాలను మీరు ఏ కారణంగా కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడవద్దు. అలాగని మీరు పాత స్నేహాలను వదిలిపెట్టడానికి ఇష్టపడ్డారు అంటే ఇక మీకు సమస్యలు తప్పవని గుర్తుపెట్టుకోండి. కష్టాల నుండి విముక్తిని పొందాలి అంటే గనక పాత స్నేహాలను మీరు పొరపాటున కూడా వదులుకోవద్దు. అలానే మీరు అంటే మంచిగా ఉండడం అంటే ఇతరులకి, కొత్త స్నేహితులకి ఇష్టం ఉండదు. తద్వారా మీ యొక్క పాత బంధాలను విడదీయాలని చెప్పి చూస్తూ ఉంటారు కనుక కొత్త స్నేహం అనేది మీకు కలిసి రాదు. వారితో ఎంతలా ఉండాలో అంతలో మాత్రమే ఉండాలి. వారితో అద్దు మీద ఎక్కువ ప్రవర్తించకూడదు. అంటే వారిని ఎప్పుడు కూడా తలపైన ఎక్కించుకోవడం అస్సలు మంచిది కాదు. కొంతవారు మంచిగా నటిస్తూ ఉంటారు అంతే తప్ప మీరు ఆపదలో ఉంటే ఇలాంటి సహాయం చేయరు, ఆదుకోరు. పాత స్నేహాలు, బంధాలు మాత్రం ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటాయి. మీకు చిన్న ఆపద వచ్చినా సరే ఆదుకుంటూ ఉంటారు. కనుక ఏది మంచి, ఏది చెడు అనేటువంటి దానిని మీరు గుర్తించేటువంటి అవగాహనను పొందండి. తెలివిగా ఆలోచిస్తే మీ అంత తెలివి పరులే లేరని చెప్పుకోవచ్చు. కానీ మీరు కొన్నిసార్లు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, అధిక కోపంతో ప్రవర్తిస్తూ ఉంటారు. అది మీకు అసలు కూడా కలిసి రాదు. ఇక మేషరాశి వారికి డబ్బు కన్నా బంధాలు, బంధుత్వాలు చాలా ముఖ్యమని, అది కూడా పాత స్నేహాలు, పాత బంధాలు, బంధుత్వాలే మీకు చాలా ముఖ్యం. ఈ యొక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే కనుక మీరు సమాజంలో కూడా చెడు కాకుండా ఉంటారు. సమాజంలో కూడా మీకు మంచి ఉంటుంది. అలాగే మీకు ఏ ఆపద వచ్చినా సరే అది మీ యొక్క బంధాలు కానీ, బంధుత్వాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఆదుకుంటాయి. అంటే ఆ బంధాలు, బంధుత్వాలు మీకు కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాయి. కానీ కొత్త స్నేహాల మోజులో పడి పాత స్నేహాలను పొరపాటున కూడా మర్చిపోకూడదు. బంగారాన్ని తగినటువంటి ధనం కూడా వీరికి చేతికి రాక అయ్యో అనవసరంగా మేము ఇంత తప్పు చేశామే అని చెప్పి బాధపడుతూ చాలా ఎక్కువగా నిజాలు తెలుసుకోకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, బంగారం కావచ్చు, లేదంటే భూములు కావచ్చు చాలా రోజుల నుండి మీ చేతికి రాకుండా కొంతమంది ఆపేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా చేస్తున్న వారు కూడా ఎవరు కాదండి, మీ దగ్గర బంధువులు కావచ్చు, లేదంటే మీకు తెలిసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. మీరు చాలా రోజులుగా ఆ వ్యక్తిని నమ్మి అన్ని విషయాలు కూడా వారితో పంచుకున్నటువంటి సమయంలో
మీరు ఈ యొక్క నిజాలు అనేటివి వారితో చెప్పుకున్నట్లయితే సందర్భాలు ఏవైతే ఉన్నాయో, ఎవరితో అయితే మీరు చెప్పుకున్నారో అవన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరైతే మీతో అంత చక్కగా బాగున్నట్టుగా నటిస్తూ కూడా మీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని మిమ్మల్ని కొంచెం మోసం చేసే రీతిగా వారి ప్రవర్తన, అలాగే వారు చేస్తున్నటువంటి మీకు కీడు, ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోబోతున్నారు రేపటి రోజున. ఇంతవరకు చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఇక ఉదయం నుండి సాయంత్రం లోపు ఈ పనుల్లో మీ బిజీగా ఉంటారండి మీరు.